గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జ్ఞానదంతాలు సమస్యలు అనే అంశం గురించి తెలుసుకుందాం. జ్ఞానం వచ్చాక వచ్చేవే జ్ఞానదంతాలు. సాధారణంగా ఇవి 17 నుంచి 25 ఏళ్ల వయసులో బాగా పెద్దయ్యాక వస్తాయి. కాబట్టి వీటిని జ్ఞానదంతాలు అంటారు. మిగతావి చిన్నప్పుడే తమ తమ స్థానాలకు పరిమితమవ్వడంతో పెద్దగా సమస్యలు ఉండవు. కానీ ఆలస్యంగా రావడం వల్ల జ్ఞానదంతాలకు పళ్ళు వరుసలో తగినంత స్థలం లేకపోవడంతో కొన్ని రకాల ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మన దవడ భాగంలో చివరన ఆహారాన్ని నమలడానికి పెద్ద దంతాలు 3 వస్తాయి. ఆ వరుసలో చివరగా వచ్చేవే జ్ఞానదంతాలు. ఆటంకాలేవీ లేకుండా వస్తే వెనుక దంతాలు నమలడానికి ఎలా ఉపయోగపడతాయో జ్ఞానదంతాలు అవే పని చేస్తాయి. అయితే జ్ఞానదంతాలు వచ్చేటప్పుడు కొన్ని సమస్యలు తరచూ కనిపిస్తాయి. అవేమిటంటే చిగురును చీల్చుకురావడంతో నొప్పి, వాపు, ఆ భాగం ఎర్రగా మారడం, కొన్నిసార్లు చిగుర్ల నుంచి చీము స్రవించడం, మెడ వద్ద ఉండే లింఫ్ గ్రంథుల వాపు, కొన్నిసార్లు జ్వరం, చిగుర్లలో నొప్పి, వాపు, మంట వంటి కారణాలతో ఆహారం మింగడంలో ఇబ్బందులు. చిగుర్ల మీద జ్ఞానదంతం మొలవడానికి తగినంత స్థలం ఉండి అది సాఫీగా పైకి వచ్చి మిగతా దంతాల వరుసలో కుదురుగా ఉంటే జ్ఞానదంతాలతో ఇబ్బంది ఉండదు. అయితే అప్పటికే మిగతా దంతాలన్నీ రావడంతో జ్ఞానదంతానికి తగినంత స్థలం ఉండదు. అది సరిగా మొలవడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. దాంతో అవి కాస్త అటు ఇటుగా మొలవవచ్చు. ఇలా సమస్య కలిగిస్తూ రావడాన్ని ఇంపాక్షన్ అంటారు. జ్ఞానదంతం సక్రమంగా రాకుండా దిశ మార్చుకుని వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కనిపిస్తాయి. అవి పలు వరుస చక్కగా లేకపోవడం వల్ల పళ్ళు తోముకోవడం, నోరు శుభ్రం చేసుకోవడం చక్కగా జరగకపోవచ్చు. పుచ్చిపోవడం, పంటిలో రంధ్రం, చిగురుకు నొప్పి రావడం, పుండు పడటం వంటివి జరగవచ్చు. జ్ఞానదంతం నిలువుగా రాకుండా మిగతా వాటిని నొక్కుంటూ వస్తే అప్పుడు మిగతా దంతాలు అడ్డదిడ్డంగా మారవచ్చు. దీన్నే క్రౌడింగ్ అంటారు. జ్ఞానదంతం చిగురును వరుసుకుంటూ కోసుకుంటూ వచ్చినప్పుడు ఒక్కోసారి చిగుర్ల వ్యాధికి దారితీసే అవకాశం ఉంది. సాధారణంగా సమస్యాత్మకమైన జ్ఞానదంతాలను తొలగిస్తుంటారు, కానీ ప్రతిసారి ఇలా తొలగించవలసిన అవసరం ఉండకపోవచ్చు. అయితే జ్ఞానదంతం పూర్తిగా దవడ నుంచి బయటకు రాకుండా కొద్దిగా మాత్రమే బయటకు వచ్చినప్పుడు, నమలడానికి, నోటి ఆరోగ్యానికి ఇబ్బందిగా మారినప్పుడు, అడ్డదిడ్డంగా పెరుగుతూ బయటకు వస్తూ మిగతా పలు వరుసను దెబ్బతీస్తున్నప్పుడు, అడ్డదిడ్డంగా పెరిగే క్రమంలో పక్కనున్న కంటి వేరును దెబ్బతీస్తున్నప్పుడు, అడ్డదిడ్డంగా పెరుగుతూ ఇన్ఫీరియర్ ఆల్వియోలర్ నర్వ్ అనే నరాన్ని దెబ్బతీస్తున్నప్పుడు, ఆ నరంపై ఒత్తిడి వల్ల ఒక్కోసారి పెరాలసిస్కు దారితీసే అవకాశం ఉన్నప్పుడు, అది చక్కగా రాకపోవడం వల్ల చిగుర్లపై చీము పేరుకుపోయినప్పుడు, చిగుర్ల కణజాలానికి, దవడ ఎముకకు నష్టం చేస్తున్నప్పుడు, చిన్న శస్త్రచికిత్స సాయంతో దంతవైద్యులు జ్ఞానదంతాన్ని తొలగిస్తుంటారు. మామూలుగా అది వచ్చేందుకు దోహదపడ్డప్పుడు జ్ఞానదంతాన్ని తొలగించవలసిన అవసరం ఉండదు. ఇలాంటి సందర్భాలలో మినహా అది సక్రమంగా వస్తూ దవడ చిగుర్లలో ఇరుక్కుపోతే చిగురు పైభాగాన్ని కాస్త తొలగించి దానికి తగిన దారి కల్పించి మామూలుగా అది వచ్చేందుకు దోహదపడగలిగితే జ్ఞానదంతాన్ని తొలగించవలసిన అవసరం ఉండదు. కొన్ని సందర్భాలలో జ్ఞానదంతం అంకురాన్ని ఉపయోగించి దంతం రాని చోట వచ్చేలా చేసేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతిసారి జ్ఞానదంతాన్ని తొలగించవలసిందేననే భావన సరికాదు. ఈరోజు మనం జ్ఞానదంతాలతో వచ్చే సమస్యలేమిటో, వాటిని ఎప్పుడు తొలగించవచ్చో, ఎప్పుడు తొలగించనవసరం లేదో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.